పెద్దలు పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అరుణ్ అంబేద్కర్, శివ మరియు కిషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జయంతి కార్యక్రమానికి పిలిచినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి ముఖ్య అతిథి మరి అతిథులు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి గారు, మరి గౌరవ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరెడ్డి అన్న గారు, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి అన్న బుకారం దయానంద్ గారు ఇచ్చేసినటువంటి అంబేద్కర్ బంధువులందరూ కూడా పేరు పేరున అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాభినందనలు అభినందనలు తెలుపుతూ మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దాంట్లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి తన యొక్క రచనల ద్వారా తను రాసినటువంటి రాజ్యాంగం మీద ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. కానీ నాటి నుండి నేటి వరకు కూడా భారత స్వతంత్ర సంగ్రామంలో 75 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా కూడా అసమానతల్ని పాటించే విధంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ద్వంద్వనీతిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంబేద్కర్ ని సమాజం కోసం ఒక కులానికి అంటగట్టి, జాతీయ నాయకులను ఆ కులానికి అంటగట్టి నెప్పం పెట్టేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది. అసమానతలు లేని రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి నేపథ్యంలో అసమానతలు లేనటువంటి సమాజాన్ని సృష్టించే దాంట్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద తప్ప వారి పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ నాయకుల కోసం పనిచేసేటువంటి విధంగా ఈ రోజున్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి దుర్బుద్ధిని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా కులమైతే సమాజం కావాలని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి కులాల వారిగా ఈరోజు కార్పొరేషన్లు కులాల వారిగా డివిజన్ తీసుకొచ్చి చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గ్రహించాల్సినటువంటి బాధ్యత తప్పకుండా అంబేద్కర్ రచనల ఆధారంగా తన యొక్క రాసినటువంటి రాజ్యాంగం ఆధారంగా మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అరుణ్ అంబేద్కర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా వారి యొక్క కార్యక్రమాన్ని మనం అందరం చేసుకుంటున్నందుకు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన V3 సత్యనారాయణ గారికి, అదేవిధంగా శివ గారికి, మరియు విచ్చేసిన అరుణ్ అంబేద్కర్ గారికి, మరియు విచ్చేసిన సోదరిమణులకు, మరియు అంబేద్కర్ యొక్క కమిటీ సభ్యులకు అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా నేను నా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ప్రత్యేకంగా చేయాలని, తప్పకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఒక్కరు చేయడము ఇదే విధంగా మున్ముందు కూడా చేయాలని కోరుతూ నన్ను ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. 135వ జయంతి సందర్భంగా సాయినగర్ కాలనీ శివాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు గౌరవనీయులు పెద్దలు బుగ్గారం దయానంద్ గారు ఎమ్మెల్సీ గారు, అలాగే మా సాయినగర్ కాలనీ గౌరవ అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు, V3 ఛానల్ చైర్మన్ సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు, వారి సతీమణి, అలాగే ఇక్కడికి వచ్చిన సోదరులు సోదరులందరికీ సాయినగర్ కాలనీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అసమానతలు కానీ ఆయన యొక్క రాజ్యాంగ కర్త అయినటువంటి అంబేద్కర్ గారిని సంస్కరించుకోవడం అనేది మనందరికీ చాలా అవసరము. వారి యొక్క ఆశయ సాధన కొరకై మనమందరము మూకుమ్మడిగా ప్రయత్నించి ఇంకా ముందుకు పోతున్నాయి, గవర్నమెంట్ తీసుకుపోతున్నారు, ఇంకా ముందు కూడా తీసుకుపోయి ఆశయ సాధన కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అరుణ్ అంబేద్కర్ గారికి అందరికీ ధన్యవాదాలు మా సతీమైనటువంటి బొర్ర శోభ అరుణ్ శోభ గారిని మాట్లాడాల్సి కోరుచున్నాం. సాయినగర్ కాలనీలో బిఆర్ అరుణ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏ రోజు కూడా మనము చిన్న చిన్న విషయాలకే కుంగిపోతుంటాం. మరి అంబేద్కర్ గారు పడ్డ కష్టాలను
అవమానంలో మనం పడేది చాలా తక్కువ. మనం కూడా అంబేద్కర్ వారి లాగా అన్ని విధాల్లో ముందుండాలని, చదువుకుంటేనే ఈ సమాజంలో విలువ, చదువుకుంటేనే ఎక్కడైనా మనం నిలబడి మాట్లాడగలుగుతాము, చదువుతోనే అన్ని సాధించుకోగలుగుతాం అని చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి మరి అదే విధంగా ఏదో ఇవాళ అంబేద్కర్ జయంతి అనగానే మనం ఒక దండేసి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక 2 మాటలు చెప్పడం కాదు, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా గారికి, మరి అదేవిధంగా రామచంద్రరెడ్డి గారికి, కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మణాచారి గారికి, అన్న వీక్లీ ఛానల్ ఫౌండర్ చైర్మన్ అన్న కాసం సత్యనారాయణ గారికి, లక్ష్మీబాయి గారికి, శివ గారికి, కిషన్ గారికి, పేరు పేరున అందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.